లవంగ మొగ్గలను చేస్తాం. మామూలుగా కజ్జికాయలు అంటారు, మీకు తెలుసు. నూనె వేసాను, కొద్దిగా సాల్ట్ వేసా, చూసారుగా. ఇది ఇందులో ఇదిగో చూడమ్మా, బొంబాయి రవ్వ వేయించుతా. చూసారా, ఇవన్నీ ఇక నెయ్యి పని అయిపోయింది, తీసేద్దాం. మంచి సువాసన వచ్చింది. యాలక్కాయ పొడి వేసా కదా, యాలకుల పొడి. ఇదిగో చివర్లకు వచ్చినప్పటికి బాగా పలచగా చేయండి అమ్మ. బాగా కాగిపోయిన తర్వాత ఎరుపైపోతాయి కానీ చక్కగా యాగవు. ఈ లవంగాల వాసన ఎంత బాగా వేస్తుందో. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు కొంచెం 2-3 మంచి కామెంట్స్ చదువుతాను, తర్వాత వెళ్దాం ప్రాసెస్లోకి. మండలపు వంశీనో ఏదో ఒక పేరమ్మా. ఇప్పుడు విష్ణుమూర్తికి ఇష్టమైన అత్యంత ప్రీతికరమైన పవిత్ర ధనుర్మాసం నడుస్తుంది. మీకు ఈ విషయం తెలియజేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు తమిళనాడులో ఉండి వచ్చారు కాబట్టి. నా తల్లి గోదా ఆండాళ్ ఈ నెల రోజులు ద్వయమంత్ర పాసురాలు పాడి ధనుర్మాస వ్రతం చేసి శ్రీరంగనాథునితో ఐక్యమైన పవిత్రమైన రోజులు. అలాంటి ఈ పర్వదినాల్లో మీరు చేసే ఈ నాన్ వెజ్ వంటలు చూడాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. అలా అని మీ వీడియోలు చూడకుండా ఉండలేను. దయచేసి జనవరి 15 వరకు ఈ నాన్ వెజ్ వంటలు వీలైతే మానేయాలన్న మనవి. తప్పుగా భావించకండి. మీ పాదపద్మములకు నమస్కారములు. ఓకే అయ్యా, చాలా చాలా బాగా చెప్పారు, నిజమే. కాకపోతే ఏంటంటే వీడియోలు అనేటప్పటికి పండగలు వస్తే పండగ పిండి వంటలని అలా చేయటం తప్పితే ఇది పెట్టకూడదు అనేది ఉండదు. ఆల్రెడీ నేను ఇవాళ చేసి రేపు రావు కూడా చేసేసి ఉంచుతాను స్టాకు, అందుకని వస్తాను. ఇప్పుడు ఇవాళ చదివేటప్పటికి చాలా 8 వచ్చేసింది. ఇంకొక వారం రోజు దీన్ని ఆపినందువల్ల వచ్చి నష్టం లేదు. మా ఛానల్ వాళ్ళకి నేను చెప్తాను, ఈ నాన్ వెజ్ ఉన్నాయి ఇంకా 4-3 కానీ ఆపేయమని చెప్తాను. ఈ లోపల ఈ పండగ వరకు మీరు కోరుకున్నట్టే వెజ్ కానీ ఏమైనా పిండి వంటలు అన్నీ చేస్తున్నాను కదా, అవి వస్తాయి. నేను కాశ్మీర్ వెళ్ళొచ్చాను, అవి పిండి వంటలు, వెజిటేరియన్, పచ్చళ్ళు అవి పంపిస్తాను అయ్యా. ఓకేనా? మీ మాట ఇంకా ముందు చెప్పాల్సింది. నాకు ఇంకా ముందు చెప్పినా కూడా నేను దాన్ని ఫాలో అయ్యేదాన్ని. మీరు లేట్ చేశారు చెప్పడం. ఇప్పటికీ మీరు చెప్పినందుకు నేను పండగ వరకు ఏమి ఉండవు, మళ్ళీ కనుమ రోజునే ఉంటాయి. ఓకేనా? ఇది నా మాట, నేను మా ఛానల్ వాళ్ళకి చెప్తా. ఓకేనమ్మా? ఇంకొకటి చిగురుకోట జయశ్రీ 1699 అనుకుంటా. మా అమ్మ మీ ఫ్రెండ్ గంటా నిర్మల, మోటూరు మీ విలేజ్. మా అమ్మ మీతో ఒకసారి మాట్లాడాలని అనుకుంటున్నారు. ఓకే అమ్మా. ఈ గంటా నిర్మల మీ అమ్మగారు నాకు చాలా బాగా తెలుసు, మంచి ఫ్రెండ్ కూడా. గంటా నిర్మల అంటే గంటా సూర్యరావు గారు అమ్మాయిగా నాకు బాగా ఫ్రెండు. కానీ ఒక టైంలో ఒక 10-15 ఇయర్స్ అయినట్టుంది, మోటూరు గుళ్ళో ధ్వజస్తంభం ఎత్తుతున్నారు. ధ్వజస్తంభం ఎత్తినప్పుడు అందరం వచ్చాం, అమ్మ కూడా వచ్చింది, అక్కడ ఆడపడుచులు అందరూ రావాలి కదా, వచ్చాం. కానీ ఎంతమందో ఫ్రెండ్స్ గుర్తు చేశారు. మన కనకదుర్గే ఇల్లు అక్కడ, మన క్లాసులో కనక అంటాం. ఆ బ్రాహ్మణ కరణంగారి ఇళ్ళ పక్కన ఇల్లు, ఇన్ని చెప్పారు. కానీ తన గుర్తే రాలా. నాకు గుర్తురాట్లేదు అంది. ఇదేంటి నిర్మల గుర్తురాట్లేదు అంటుంది ఏంటో అనుకున్నాం మేమందరం. మా ఫ్రెండ్ రాజామణి అని ఒక ఆవిడ ఉంది, వాళ్ళు సెలంకాల వాళ్ళు కూడా చెప్పింది, కనకే నీకు గుర్తురాపడం ఏంటని. అమ్మకు గుర్తురాలేదమ్మా. కానీ ఈసారి మాట్లాడాలంటే మాత్రం తప్పకుండానమ్మా మాట్లాడతా. ఓకేనమ్మా? చెప్పు, అమ్మని అడిగానని చెప్పు. ఈ విషయం అంతా ఎందుకు చెప్పారంటే ఆల్రెడీ కూడా నేను ఒకసారి చెప్పాను, ఫ్రెండ్స్ మర్చిపోతారు. ఒకసారి గంటా సూర్యరావు గారు అమ్మాయిని నేను పరిమాల మాట్లాడాను కూడా ఒకసారి వీడియోలో, మీరు చూసే ఉంటారు. నాకు మంచి ఫ్రెండ్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని బాగా.
స్కూల్ నుంచి వస్తుంటే దారిలోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. బాగా తెలుసమ్మా. వాళ్ళ అక్క పేరేంటో నాకు గుర్తులేదు, అందరూ బాగా తెలుసు. ఓకేనమ్మా, చెప్పు, అమ్మని అడిగానని చెప్పు. ఇంటూరి లక్ష్మి. నా పేరు లక్ష్మి. మా హస్బెండ్ చనిపోయారు. నేను ఒక బాబుతో ఇలాగే ఉండిపోయాను. నేను మీకు చాలా పెద్ద అభిమానిని. ప్రతిరోజు నేను మా కొడుకు ఇద్దరం మీ వీడియోస్ చూస్తూ ఉంటామమ్మా. మాది నెల్లూరు. చాలా థ్యాంక్స్ అమ్మా. బాబు నువ్వు ఎంత బాబు వయసు చెప్పలేదు. ఆల్ ద బెస్ట్ అమ్మా మీకు. బాబు కూడా బ్లెస్ చేశానని చెప్పమ్మా. ఏం జాబ్ చేస్తున్నావు ఏంటో, ధైర్యంగా ఉండు. బిడ్డను పెంచుకుని ధైర్యంగా ఉండాలి. ఓకేనమ్మా. ఇంతవరకు ఈ కామెంట్ చదివాను. మళ్ళీ వంట అయిన తర్వాత కొంచెం తీరిక చూసుకొని చదువుతా. ఇప్పుడు కొంచెం మిషన్ పని అదొక 8 నిమిషాలు 10 నిమిషాలు ఒకటి ఉంటుంది కదా, అది చేసేసుకుని ఈరోజు వంట ఏంటో తెలుసా? లవంగ మొగ్గలను చేస్తాం. మామూలుగా కజ్జికాయలు అంటారు, మీకు తెలుసు, అందరూ కజ్జికాయలు అంటారు. పోసేదంతా అదే, కజ్జికాయల్లో పోసే మెటీరియల్ మొత్తం. కాకపోతే నేను దానికి లవంగ మొగ్గలని లవంగాలు పెడతా. అది చూపిస్తా ఈ పూట. ఆ వంట ఇప్పుడు మీకు చేసి చూపిస్తా, రండి చేద్దాం. తెలుసు కదా మీకు, మిరియాల ఫుడ్స్ మిక్సర్ గ్రైండర్. ప్రతి పిండి కావాలన్నా ఏదైనా నేను ఇందులో వేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, గోధుమలు వేస్తున్నా, రాగులు వేసా, బియ్యం వేసా, ఏమిటంటే శనగపప్పు వేసా, పచ్చిశనగపప్పు వేసా, చాలా వేసానమ్మా. ఏదైనా సరే పౌడర్ చేసుకునే ప్రతి దాన్ని దీనిలో వేసుకోండి అమ్మా. బయట కొంటే కల్తీ అనేది మీకు తెలుసు, ప్యాకెట్లు కొంటే. ఇలా చేస్తే అంత పిండి దీనిలో వచ్చేస్తుంది. నూనె అయినా తగ్గుద్ది, కానీ మనం తీసేటప్పటికి పిండి మాత్రం తగ్గేది లేదు. అరకిలో వేస్తే అరకిలో పిండి బజార్లో ఎట్లా కొన్నామో అలాగే వస్తుంది, కానీ ప్యాకెట్ది కల్తీ. ఇది కల్తీ లేనిది. ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి, ఈరోజు నేను లవంగ మొగ్గలు చేస్తున్నాను కదా, చెప్పాను కదా, ఇది పిండి పట్టించుకెళ్దామని మళ్ళీ ఇక్కడ కూర్చున్నా. ఇదిగో చూడండి, ఈరోజు గోధుమలు వేస్తున్నా. అరకిలో ప్యాకెట్ పోసేసుకోవచ్చు. అరకిలోకి అరకిలో రాగులు కూడా పోసుకోవచ్చు. అరకిలో మొన్న పట్టాను. ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి, ఇదిగో క్లోజ్ చేసేయండి. ఇదిగో ఇది ఇటు సైడ్ అమ్మ. ఇదిగో చూడండి అమ్మా. ఓకే చూడమ్మా, ఇది ముందు తీసేయాలి. ఇది ఓకే. ఇదిగో లూజ్ చేసుకోవాలి. అదిగో ఇదిగో బ్రష్ కూడా వాళ్ళే కదమ్మా. ఈ బ్రష్ చూడండి, చక్క చెయ్యి కూడా పెట్టక్కర్లా. నేనేదో పని మాల చేయి పెడతా కానీ. అది అమ్మయ్యా, ఇది ఓకే. నీకు ఇప్పుడు చూడండి, ఇదిగో అమ్మ, ఇది తీసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, ఇదిగో అమ్మ, మెత్తగా వచ్చింది చక్కగా. కావాలంటే కొంచెం జల్లించుకున్నా కూడా ఇంత కూడా రాదు. ఓకేనమ్మా. ఇలా గోధుమలు తెచ్చాను, అలా పోసేసాను. ఇక మన కళ్ళెదురుగుండానే ఇందులో కల్తీ అనేది ఇంకెక్కడుంది? శనగపప్పు పట్టించాను, బూందీ మిఠాయి చేశాను. చాలా ఈజీ ప్రాసెస్, హెల్దీ. ఎటువంటి ప్యాకెట్ కాదు, ప్రతి ప్యాకెట్లోనూ కల్తీనే. సీడ్స్లో కల్తీ లేదు. పెసలు తెచ్చుకోండి. ఇప్పుడు నలుగు పిండి కావాలి, ఇంట్లో నలుగు పిండి అనుకో, ఓ 1/4 కిలో పెసలు వేసేసి ఇన్ని బియ్యపు గింజలు వేయండి, అందులో చక్కగా మెత్తగా నలుగు పిండి వచ్చేస్తుంది. అన్నీ ఈజీనమ్మా. పొడి అనేదానికి ఏదైనా పర్ఫెక్ట్ 2 minutes, 1 or 2 minutes. అర్థమైందమ్మా. నేను చాలాసార్లు చెప్తున్నాను, నేను వాడిన దగ్గర నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ప్రతి వీడియోలో మీరు చూస్తున్నారు. అర్థమైందమ్మా. ప్రతి వీడియోలో మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తానంటే లవంగ మొగ్గలు చేస్తా. కజ్జికాయలు వేసే లోపల ఆ పదార్థాలే, కాకపోతే చేసే తీరి వేరుగా ఉంటుంది. చూద్దరు కానీ. ఓకేనమ్మా. అలాగే తప్పకుండా మీరు ఈ మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్
దీన్ని చాలాసార్లు చెప్పాను దీని గురించి. దీని నెంబర్లు అమ్మా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆల్రెడీ. మళ్ళీ స్క్రీన్ మీద వస్తుంది, నా వీడియో చూసేటప్పుడు స్క్రీన్ మీద వస్తుంది. పోతే మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తా. 9030031387. ఓకేనమ్మా. ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు ఫోన్ చేస్తే చాలు, వాళ్ళే మీ కాంటాక్ట్లోకి వస్తారు. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ, హోమ్ డెలివరీ. ఓకేనమ్మా. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా హోమ్ డెలివరీ చేసేస్తారు. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, ఏ రిపేరు లేనిది. ఒకవేళ మీకు రిపేర్ వస్తే ఏంటంటే వాళ్ళకి వచ్చినప్పుడు చెప్తారు, వాళ్ళకి వారంటీ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మాట్లాడతారు. ఓకేనమ్మా. మీరు తప్పకుండా తీసుకుని మీరందరూ ఆరోగ్యకరంగా చపాతీలు ఏంటి, పిండిలు ఏంటి, రాగి పిండి చేసుకుంటాం కదా, ముద్ద చేసుకుంటాం, దాన్ని నేను ఉడకబెట్టి పెరుగు మజ్జిగ కలిపి తాగుతాను. ఓకేనమ్మా. ఎన్నో 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 వాటికి వివరంగా నేను ఎన్నో చెప్పాను. అన్నిటికీ ఉపయోగకరమైనటువంటిది మిరియాల ఫుడ్స్ మిక్సర్ గ్రైండర్. ఓకేనమ్మా. దీన్ని శుభ్రంగా కొనుక్కోండి, నేను చెప్పిన మాట వినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు వెళ్ళి నేను వంట చేసుకుంటా. ఇక తయారు చేసే విధానం చెప్తానమ్మా మీకు. ఇదిగో చూడండి, ఇది గోధుమ పిండి చక్క మన మిషన్లోనే చేసి పెట్టుకున్నానమ్మా. ఇది గోధుమ పిండి. ఇదిగో ఇది శనగపప్పు కూడా మన మిషన్లోనే వేసా, అది పుట్నాల పప్పు. ఇదమ్మ. ఇదిగో ఇది ఎండి కొబ్బరి, ఇది కూడా మొన్న మిషన్లో వేసా, ఎండి కొబ్బరి. ఇవి ఎండి కొబ్బరి, శనగపప్పు పొడి, గోధుమ పిండి. ఇదిగో బొంబాయి రవ్వ, ఇది కొంచెం చాలు, ఇది బొంబాయి రవ్వ. ఇదిగో ఇది పంచదార. ఇదిగో బ్రౌన్ షుగర్ కూడా కొంచెం వేస్తున్నా, కలరు మారుతుంది, అయినా బ్రౌన్ షుగర్ మంచిది కదా షుగర్ ఉన్న వాళ్ళకని కొంచెం బ్రౌన్ షుగర్ కూడా వేస్తున్నానమ్మా. ఇదిగో యాలక్కాయల పొడి, యాలక్కల పొడి. ఇది కలిపేటప్పుడు కలుపుతా, చూసారా. ఇవి లవంగాలు, ఇవి లవంగాలు కాశ్మీర్లో తెచ్చా మొన్న. అబ్బా ఎంత స్మెల్ వస్తున్నాయో. ఒక ప్యాకెట్ తీసుకొచ్చా కాశ్మీర్లో, బాగుంటాయి అని. ఓకేనమ్మా. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. ఇదిగమ్మా, ఇందులో కాస్త వేడి నూనె పోసా, చూసారుగా. ఇందులో కాస్త వేడి నూనె పోసా. ఇదిగో ఇదిగో కొంచెమే కొంచెం ఉప్పు, చూసారా, ఊరికే వెయ్యాలి, ఏ స్వీట్ చేసినా అంతే, ఇంకేం అక్కర్లే. నూనె వేసాను, కొద్దిగా సాల్ట్ వేసా, చూసారుగా. ఇది కలిపిన తర్వాత ఆ ప్రాసెస్ చేసుకుందాం. ముందు కలిపి పెట్టాలి కదా అని ఇదిగో ఇప్పుడు వాటర్ పోసి కలుపుతున్నాను, చూడండి అమ్మ. ఇది ఒక అరకిలో గోధుమలు పిండేనమ్మా, ఎక్కువ చేయట్లా నేను కూడా. ఒక్కదాన్నే కదా, మళ్ళీ టైం ఎక్కువగా చేయలేను. చపాతీ పిండిలాగానే, పూరికి చపాతీ కలుపుతాం కదా, అలాగే కలిపేసి పెట్టేసా. అది దీన్ని శుభ్రంగా కలిపి పెట్టాను. దీని మీద ఏదైనా ఒక క్లాత్ వేస్తాను, ఉండండి. ఇదిగోమ్మ, చూసారా. దీన్ని ఇలా కాసేపు అవన్నీ చేసుకునే వరకు ఇలా పెట్టేసా. ఇక అంతే. ఇప్పుడు వేరే ప్రాసెస్ చేద్దాం రండి. ఓకే అమ్మా. ఇప్పుడు చూడండి, ఇదిగో నేను పట్టించిన నెయ్యి తెలుసు కదా మీకు, ఇదిగో ఇది వేసా, అంతే. ఇందులో ఇదిగో చూడమ్మా, బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ వేయించుతా, చక్కగా సిమ్లో పెడతా. చక్కగా వేగిందమ్మా, మంచి వాసన వచ్చేసింది. ఇదిగో ఒక్కోసారి ఐలో పెడతా. ఇదిగో పోసేస్తున్నాను చూడమ్మా, అది పోసేసి. ఇప్పుడు
నెక్స్ట్ ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. వేసుకున్నాం కదా, సిమ్లో పెడుతున్నాను. ఇదిగో ఎండి కొబ్బరి మొన్న మన మిషన్లోనే పట్టా. మళ్ళీ హైలో పెడతా, కొంచెం 1 నిమిషం హైలో పెట్టి ఇదంతా వేడెక్కిన తర్వాత ఈ మాత్రం వేగితే చాలు. చూసారా, ఇటు పొడి పొడి అయిపోయింది కదా, ఈ మాత్రం వేగితే చాలు. ఇదిగో పోసేస్తున్నా, ఇందులో ఈ రవ్వలోనే పోసేసానమ్మా. అది ఇప్పుడు ఇది కూడా వేసాం. మళ్ళా ఇంకో స్పూనుడు ఇదిగో శనగపిండి వేస్తున్నా. సిమ్లోనే పెట్టేయించుతా చూడండి. ఇది పప్పు, శనగపిండి కదా, అదే పప్పు, పుట్నాల పప్పు పిండి చేశా కదా, అది కూడా చక్కగా నెయ్యి వేసుకుని కొంచెం వేయించుదాం. ఒట్టియే చేస్తాను కంటే కూడా కొంచెం నెయ్యి వేసి ఇలా పెడితే టేస్ట్లు మారుతాయి. చూడండమ్మా, ఒకసారి ఊరికే హైలో పెట్టా, హైలో పెట్టి ఇలా తిప్పుతున్నా, అంతే, ఆపేస్తున్నా. మళ్ళీ ఎక్కువ హైలో ఉందనుకో ఇది కొంచెం కలర్ మారిపోద్ది. పిండి కదా, ఇదిగో ఇది కూడా ఇందులో పోసేసా. చూసారా, ఇవన్నీ ఇక నెయ్యి పని అయిపోయింది, తీసేద్దాం. ఈ 3 కలుపుతున్నా. ఇందులో ఏమేసాను, బొంబాయి రవ్వ, పుట్నాల పప్పు, ఎండి కొబ్బరి వేసా. ఇప్పుడు ఇందులో చక్కెర వేయాలి. చక్కెర తర్వాత మన యాలుక్కాయల పొడి, అంతే. కాకపోతే ఇప్పుడు చక్కెర ఇలా ఉంది కదమ్మా, కొంచెం మన మిక్సీలో అందులో వేస్తే చాలా ఇదైపోద్ది, బాగా పొడి అయిపోద్ది. అందుకని కొంచెం ఇది మిక్సీలో వేసుకొస్తా. ఇదిగో బ్రౌన్ షుగర్, అంతే, చాలు. ఇదంతా కలిపి కూడా ఒక 1/4 కిలోకి పైన ఉంటుంది, అంతే. ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ షుగర్ మరీ తీయగా అయిపోద్ది. ఇదిగో అమ్మ, కొంచెం ఇలా చేసుకొచ్చా, అంతే. మరీ కల్లులుగా కాకుండా కొంచెం ఇలా చేశాను అన్నమాట, అంతే. చూసారుగా, అదిగో. ఇప్పుడు ఈ పంచదార కూడా చక్కగా వేసేసా. ఇప్పుడు ఇదిగో చూడమ్మా, యాలకుల పొడి, అంతే, చాలు. యాలకుల పొడి వేసా, ఓకేనా. ఇందులో మీకు ఇంకొక చిన్న, మరి అందరూ చేస్తారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం మీకు చేసి చూపిస్తా. ఇదిగో ఇప్పుడు ఇది పొడి పొడిగా ఉంది కదమ్మా, ఇట్లా ఉంది కదా, ఇది కలిపేసా. ఇది పొడి పొడిగా ఉంది. కొంచెం దీన్ని ఒక రకంగా చేద్దాం, ఏమీ లేదు, అది కూడా చాలా మంచిది. ఇదిగో కొంచెం నెయ్యి వేస్తాను, తేనె వేస్తా చూడండమ్మా. అంతే, కొంచెం ముద్దలా ఉంటుంది, టేస్టు పెరుగుద్ది. టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది, ఒక రకమైనటువంటి టేస్ట్ పెరుగుద్ది, తేనె కదా. మంచి సువాసన వచ్చింది. యాలక్కాయ పొడి వేసా కదా, యాలకుల పొడి ఉండు, ఇది కూడా వేసేస్తా. చాలా బాగుంది. ఇప్పుడు ఇది పెట్టేసుకుందాం. ఓకే, దీని మీద ఒక మూత పెట్టేసి ఇది ఇక్కడ పెట్టేస్తా.
చూసారమ్మా, ఇంతవరకు చేసేసా. ఈ ప్రాసెస్ మీకు చూపిస్తా. ఇదిగో చివర్లకు వచ్చినప్పటికి బాగా పలచగా చేయండి అమ్మ. కింద ఉండేది కొంచెం మందంగా, చివర్లకు వచ్చేప్పటికి బాగా పలచగా చేయండి. ఎందుకంటే ఇది అలాగే చెయ్యాలి. ఇదిగో అది ఇలా తీసేయండి. ఏదైనా మీకు సింపుల్గా పెట్టుకుని ఇంట్లో ఇలా చేసేస్తే ఒకే మోడల్గా వస్తాయి. ఇది వచ్చింది కదా అప్పుడు చక్కగా. ఇప్పుడు ఇది నేను చేసే ప్రాసెస్ ఇది. ఒక పెద్ద స్పూనుడు పెట్టుకోండి మీరు చేసే దాన్ని బట్టి. ఓకేనమ్మా? ఇదిగో ఇదిగో ఇట్లా తడుపుకోండి. ఇదిగో ఇది దీని మీద పెట్టేయండి. ఓకేనమ్మా? ఇదిగో ఇట్ట ఇట్ట తడుపుకున్నాం కదా, పెట్టేసుకున్నాం కదా. ఇదిగో దీన్ని కూడా ఇలా పెట్టేసేయండి. ఓకేనా? ఇది కూడా తడిపే. ఇదిగో కావాలంటే ఇక్కడ కూడా కొంచెం పెట్టుకోండి. చూసారా? ఇది ఇదిగో ఇప్పుడు లవంగ మొగ్గలు ఇలా గుచ్చండి. 2 లవంగ మొగ్గలు గుచ్చా. అలా వేయించేద్దాం. అది ఇక ప్రాసెస్ మొత్తం సేమ్ ప్రాసెస్ అలాగే చేసుకోవాలి. స్పూన్తో కంటే కూడా ఇలా పెట్టేసా. ఓకేనమ్మా? దీని పైకి రావాలి ఇట్లా కరెక్ట్గా. ఓకేనమ్మా? ఇదిగో కొంచెం కొంచెం ఎందుకని ఊడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనమ్మా? ఇదిగో రెండు అలా పెట్టా, 2 ఇలా పెట్టా. ఎలాగైనా పెట్టుకోవచ్చు. చూడమ్మా, ఇంతవరకు చేశాను. 15 వరకు చేశాను. కొంచెం ఉంటే తర్వాత చేసుకుంటే మీకు చూపించడం కోసం ఇది చేశాను అనమాట. లేట్ అవుతుంది కదా అంతా. ఇవి మీకు వేయించేది చూపిస్తా. ఆయన చూసారుగమ్మా, నేను 4 సార్లు ఒక మాటకి పడుతున్నాను కదమ్మా. కాస్త ఆయిల్ తెరుకోబెట్టి అట్ట పోసుకుంటున్నాను కదా. ఒక డబ్బాలో పోసి పెట్టా. అందుకని ఇప్పుడు అట్లా కాగుతుంది. కొంచెం వంటే కదా. ఎక్కువ వంట అయితే ఒక 2 కిలోలు నూనె కావాలంటే అది పట్టలేకపోవచ్చు నేను. కొంచెం ఉంది కదా వంట, అందుకోసం కొంచెం పట్టుకున్నప్పుడల్లా పేరుకుంటుంది. అలా పోస్తున్నా. బాగా పేరుకున్న తర్వాత పోస్తే నురుగు రాదమ్మా. బాగా తేరుకోవాలి. ఇదిగో చూడమ్మా, ఎక్కువ బాగా కాగిపోకూడదు. కొంచెం లైట్గానే పెట్టి వేసుకోండి. బాగా కాగిపోయిన తర్వాత ఎరుపైపోతాయి కానీ చక్కగా యాగవు. ఇప్పుడు చూసారుగా, సరిపడా కాకలా ఉందో వేసా. కొంచెం పిండి కలిపేటప్పుడు సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. వేస్తే పొంగుతుంది అంతే. మీరు వేసుకోండి. ఇంత సోడా ఉప్పు కూడా వేసుకుంటే పొంగుద్ది అంతే, ఇంకేం లేదు. చక్కగా ఎగుతుంది. చూస్తున్నారా? ఇవిగో లవంగం కూడా చక్కగా ఓడకుండా లవంగం అలాగే ఉంది.
ఒకే సేమ్ రంగు వస్తాయి. నూనె బాగా కాగకుండా వేసుకోవాలి, ఎర్రబడిపోయిన తర్వాత వేయకూడదు. చూడండి అన్నీ ఒకే రంగు వస్తాయి. ఏ వంట అయినా ఇలా నీట్గా చేసుకోవాలి అంతే. ఏమి పెద్ద చదువాకు శాస్త్రం ఇదేమన్నా. ఇంట్లో పనులు నేర్పేటప్పుడు పెద్దవాళ్ళు అమ్మ ఇదేమో చదువా శాస్త్రం ఏముంది నేర్చుకోవచ్చు చక్కగా అంటారు. చదువు కష్టం, కష్టపడి చదవాలి. ఇది చూసి నేర్చుకోవాలి. చూసారా, ఇది చూస్తే చాలు. చూసారమ్మా, ఇదిగో ఇందులో నూనెగా ఏమీ లేవు. చూడండి ఈ లవంగాల వాసన ఎంత బాగా వేస్తుందో. అదే ఇప్పుడు మీకు తిని చూపిస్తాయి కూడా అయిపోయిందా పెడతా కదా. లవంగం వాసన అంత బాగా వేస్తుంది. గోధుమ పిండి దీనికి ఏమీ అక్కర్లేదమ్మా, అన్నీ ఇంట్లో ఉండేవి. ఏది మీరు బయట కొనుక్కురా అక్కర్లా. పుట్నాల పప్పు చట్నీలకని తెచ్చుకుంటారు ఉంటుంది. కొబ్బరి నేను ఎండు కొబ్బరి వేసా, పచ్చి కొబ్బరి అయినా మిక్సీలో కూడా వేసేసి మీరు దీంట్లో కలిపేసుకోవచ్చు. ఒక్క కొబ్బరికాయ కాకపోతే నేతిలో వేయించుకోండి. ఆ పుట్నాల పప్పు, కొంచెం బొంబాయి రవ్వ, పంచదార అన్నీ ఇంట్లో ఉండే. గోధుమ పిండి ఇంట్లో ఉండేది. అర్థమైందా? చక్కగా కలుపుకునేటప్పుడు అంత వేడి నూనె వేసాను, ఇంత ఉప్పు వేసాను. మీరు కావాలంటే ఇంత సోడా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, ఇది ఇలా వచ్చింది పొంగుతున్నట్టు, కొంచెం ఇంకెక్కువ పొంగుద్ది అంతే, ఇంకేం లేదు. వేసుకుంటే అది కూడా వేసుకోవచ్చు. ఓకేనమ్మా, ఈజీ ప్రాసెస్. పిల్లలకి చేసి పెడితే లవంగంతో పాటు తింటారు కదా, చాలా టేస్ట్. లవంగంతో పాటు పిల్లలు తింటుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. లవంగం కదమ్మా, లవంగం వెళ్తే లోపలికి చాలా మంచిది. అది అవి ఎగుతున్నాయి, బాగా వచ్చినాయి, చెక్కు చెదరకుండా వచ్చినాయి. చూడండి, ఇది కొంచెం తర్వాత తీసా, 3 తీసినాక, అందుకని కొంచెం ఎగింది. అంతా ఒకేలాగా వచ్చినాయి. అన్నీ మీకు రెండోసారి వేస్తా. గారెలు కానీ అలాంటివన్నీ సెకండ్ టైం కూడా వేసి చూపిస్తా కదా. ఇప్పుడు దీన్ని అలా చేయట్లా, ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా, లోపల చాలా ఉంది కదా, అందుకని ఇట్లా ఒక్కసారైనా చక్కగా ఇలా వేయించితే చాలు, ఒకేసారి వస్తాయి. గారెలు పునుగులు అలాంటివి అయితే అలా వేసుకోవచ్చు. ఇది ఒక్కసారి ఇట్లా వేగిపోతాయి. మనం అరిసెలు వండినా కూడా రెండోసారి ఏం కదా. అరిసెలు అడిగారమ్మా, అది కూడా చేస్తాను. 1 అరకిలో అయినా చేస్తాను మీకోసం. ఎక్కువ చేయలేను, ఒక్కదాన్నే కదా, పెద్ద పనే అది. అయినా మీకోసం చేసి చూపిస్తా. ఈ పండగలు వస్తే సంక్రాంతి పండగ పల్లెటూళ్ళల్లో ఎంత హడావిడో. నా చిన్నప్పుడైతే వడకట్టు అందరూ రోజుకు ఒకరింటికి అలా వెళ్ళి పిండ్లు కొట్టుకుని పాకాల పట్టి అరిసెలు ఒత్తడానికి ఒకళ్ళు, తీయటానికి ఒకళ్ళు, చేయటానికి 2-3. ఒక అరిసెలు వండుతున్నామంటే బయట పొయ్యిలు పెట్టుకొని ఒక 5-6 ఉండేవారు కూడా. 2-3 వత్తేవాళ్ళు అరిసెలు. ఒకళ్ళు తీసేవాళ్ళు, ఒకళ్ళు వేసేవాళ్ళు, ఒకళ్ళు వత్తేవాళ్ళు, 6 ఉండేవాళ్ళు అరిసెలు వండుతుంటే. అది వేరు. పండగ 15 రోజులు ఉందనగానే మొదలు పెట్టేసేవాళ్ళు. వంటలో పెట్టేసేవాళ్ళు. కుండల్లో పెట్టిన వాళ్ళు కుండల్లో, డబ్బాల్లో పెట్టుకోవాలి డబ్బాల్లో, క్యానుల్లో పెట్టిన వాళ్ళు క్యానుల్లో, అలా పెట్టేసేవాళ్ళు అరిసెలు. పండగల్ని 10 రోజుల దాకా తింటారు ఉండేవారు. ఇప్పుడేమో అంత లేదు, కొనుక్కుంటున్నారు అందరూ. మంచి బాగా టేస్టీగా చేసే షాపులు వచ్చినాయి కదా, కొనేసుకుంటున్నారు. చూసారమ్మా, నూనె ఏమీ తీలే. ఇదిగో పోసిన నూనె పోసినట్టే ఉంది, అసలు నూనె ఏమీ తీలే. ఇగో చూసారా, అన్నీ ఒకే కలర్గా చక్కగా. ఇది చూసారా, తిని చూపిస్తా. చాలా రోజులైంది నేను కూడా చేసి. ఎంత బాగా ఉందంటే, తేనె కూడా వేసా కదా, దీంతో కలిసి కరకరలాడిపోతుంది. ఇప్పుడు
ఇప్పుడు వేడి మీద ఇలా ఉందమ్మా. ఇవి రేపొద్దున తినండి, ఎల్లుండి తినండి, ఈ లవంగం అంతా లోపలికి పీల్చుకుంటాయి, అంత బాగా వస్తాయి. సంక్రాంతి పిండి వంటలో ఒకటి చేసేసా. రేపు అరిసెలు చేస్తా. అరిసెలు కూడా ఒక అరకిలో బెల్లమే చేస్తా. కతిమా వంటలన్నీ మీకు దసరా కడ్డీ చేసా, దీపావళికి దసరాలకి. అరిసెలు ముఖ్యం కాబట్టి అరిసెలు చేస్తా. గారెలు కూడా చేసేసా. అసలు ఏమీ అంటలా చూడండి. పూరీలు తింటే అని అంటుంది, అసలు ఏమి నూనె అనేది అట్లా చూసుకోండి. నూనె తీసిన పని లేదు, పోసిన నూనె పోసినట్టే ఉంది. ఇంకా ఉన్నాయి చేసేవి, టైం అయిపోతుంది కదా. ఇదిగో చూడండి, ఇక్కడ పెట్టుకున్న ఉండలన్నీ తర్వాత చేస్తా. కెమెరామెన్ వెళ్ళాక ఇంట్లో తర్వాత చేస్తా. ఇప్పుడు టైం లేదు, చాలా టైం అయిపోద్దని అందుకని ఇంతవరకు చేశాను అనమాట. ఓ 15 చేసి పెడదాంలే అన్నట్టు చేశా. ఓకేనమ్మా? ఓకే అమ్మా, తిన్నాం కదా. ఇప్పుడు మీకోసమనే కొంచెంగా చేశాను. ఇంకా ఉన్నాయి కదా, ఇంకా 10-12 దాకా ఉన్నాయి. అవి కూడా చేసేస్తాను. ఇప్పుడు కాసేపట్లోకి వెళ్ళి చేసేస్తా ఈరోజు. మళ్ళీ ఈ రాత్రికి బియ్యం నానబెట్టి పొద్దున్నే తెల్లవారుజామునే వాడేసేసి కాసేపు ఆరనిస్తా. బయట బాల్కనీలో కాసేపు ఎండ వస్తుంది, అప్పుడు ఆరనిచ్చి మళ్ళీ మన మిక్సర్ గ్రైండర్ ఉందిగా, అందులో పట్టేసి 2 ట్రిప్పులుగా ఒక అరకిలో బెల్లం మాత్రమే అరిసెలు వండుతా. మీరు అరిసెలు చూపించమని అడుగుతున్నారు కదా. ఇవి లవంగ మొగ్గలు అంటారు. ఇది చాలా ఈజీ, చెప్పారు కదా, అన్నీ ఇంట్లో ఉండేవి. మీరు బయట కొనుక్కొచ్చేది ఏమీ లేదు, ఒక్క కొబ్బరి తప్ప. ఓకేనమ్మా? కొబ్బరి కూడా ఇంట్లో కొట్టుకునే వాళ్ళు ఉంటే కూడా కొబ్బరికాయ కొట్టుతారు, పూజ దగ్గర ఉంటే కూడా ఒక్క కొబ్బరికాయ కూడా సరిపోద్ది. తురుము తీసేసేయండి, లేకపోతే ముక్కల కోసం మిక్సీలో వేయండి. కొంచెం చిన్న పనే కాబట్టి అంత వస్తుంది. దాన్ని రవ్వ వేయించుకోండి నేతిలో, కొబ్బరి వేయించుకోండి నేతిలో, శనగపిండి, పుట్నాల పప్పు కూడా పిండి కూడా వేయించా, కొంచెం వేయించుకోండి. ఈ 3 వేయించేసి పంచదార దీని అలముకి వేసుకోండి అంతే. ఇవన్నీ కలిపి నేను అంతా కలిపి 1/4 కిలో పంచదార వేసాను. బ్రౌన్ షుగర్ అది వేస్తున్నానా, అది కొంచెం వేసాను, ఇది కొంచెం వేసాను. దానితో ప్లస్ తేనె వేసా. తేనె వేసేప్పటికి అలా ఉండిపోయింది, అది పొడి పొడిలాడకుండా చాలా టేస్ట్ వచ్చింది తింటుంటే. ఇప్పుడు నేను వేడి మీద తిన్నానమ్మా, ఆరిపోయిన తర్వాత చాలా బాగుంటాయి ఇవి. వేడి కంటే కూడా ఆరిన తర్వాత చాలా బాగుంటాయి. ఎప్పుడో నేను చాలా పిల్లలు చెన్నైలో చేస్తూ ఉండేదాన్ని ఎక్కువ వీటిని. గుడివాడలో కొన్ని రోజులు చేశాను, ఆ తర్వాత చెన్నైలో చేశా బాగా. మా పిల్లలందరూ కూడా ఇష్టం, కానీ నేను ఎప్పుడు వెళ్ళి చేస్తున్నాను, పెద్ద ఏం చేయట్లా పెద్దగా. ఇప్పుడు మీరు అడిగారు ఏమైనా వంటలు చేయాలి పండగ సందర్భంగా, ఇది గుర్తొచ్చింది నాకు, అందుకోసం చేశానమ్మా. అలాగే రేపొద్దున్న అరిసెలు కూడా చేస్తాను. ఇంకేదైనా ఇంకో రోజు పాయసం ఏదన్నా పండగ సందర్భంగా. పొంగల్ అంటారు సంక్రాంతిని, తమిళనాడులో అయితే పొంగలి, ఇక్కడ సంక్రాంతి అన్నావా, అక్కడ పొంగల్ అంటారు. కంపల్సరీ పొంగల్ చేస్తారు. చక్కెర పొంగలో, మామూలు పరవన్నమో ఏదో ఒకటి చేస్తారు. చేసి కుండల్లో పోసి, కుండల్లో వండి, అటు ఇటు చెరుకుగళ్ళన్నీ కట్టి గుమ్మాలకి చాలా బాగా చేస్తారు పొంగల్. అక్కడ మనం ఎలా చేసుకుంటున్నామో అక్కడ కూడా బాగా చేస్తారు. కాకపోతే కోడి పందాలు లాంటి ఏదో పెద్దగా ఉండవు అక్కడ. ఎడ్లు ఇవి ఉంటాయి, గొర్రె పెట్టెళ్ళు, అట్లాంటి పందాలు బాగా వేస్తారు. కోడి పందాలు నాకు పెద్ద తెలీదు. తమిళనాడులో కోడి పందాలు వేసేవాళ్ళు తక్కువ అనుకుంటా. అదే అమ్మ, అందుకోసం ఆ వంట కూడా చేస్తా. శ్వేతా శివాజీ పేరు, శ్వేతా శివాజీ. నమస్తే అమ్మ, హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్లో యూట్యూబర్గా మీరు టాప్లో ఉండాలి, హెల్దీగా హ్యాపీగా ఉండాలి అమ్మ. బెండకాయ రొయ్యల పులుసు సూపర్. నేను అడిగినానని కూర కారం చేశారు. థ్యాంక్ యూ అమ్మ. చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు కదమ్మా, అందుకని చేశాను. మీరందరూ చూశారు, అలా చేసుకోండి. నిలవ పెట్టుకోక్కర్లా. ఒక 1/4 కిలో నేను చేసినట్టు చేస్తే పెద్ద పెద్ద కూరలు ఉండేవాళ్ళకైనా 2 నెలలు వస్తుంది. సింపుల్గా కారం తక్కువ వేసుకున్న వాళ్ళకి 3 నెలలు వస్తుంది. 1/4 కిలో అట్లాంటి మిషన్ ఉంటే మీ దగ్గర 1/4 కిలో కొరకు పెట్టుకున్నారా, కారం బెడద ఉండదు. బయట తెచ్చుకున్నామే, బయటది కారం కలర్లు వేస్తారమ్మా, ఎదుకుండా ఉండదు, కలర్ రావు. నేను అంత క్లియర్గా అన్నీ మన ఎదురుకుండా మిరపకాయలు తీసి అన్నీ క్లియర్గా చూపించా. ఎలా ఉంది, అలా చేసుకోండి అమ్మ. ఓకే అమ్మ, నా ఎదుగుదల చూసి సంతోషించి ఇంకా బాగుండాలి ఈ సంవత్సరాలని బ్లెస్ చేసావు కదా, చాలా థ్యాంక్స్. ఇది మాలతి రాయపు.
ఆరోగ్యకరమైన తిండి తింటున్నారు మీరు. సూపరు నమస్కారం. ఇన్ని పెట్టారు. నిజమే, నేను ఎక్కువగా ఏమి అన్ని రకాలు ఇష్టానికి తిన్న ఒక్క కూర ఆ అన్నం ఆరోగ్యకరంగానే తింటున్నానని ఫీలింగ్ నాకు కూడా. ఏంటి ఏది పడితే అది పెద్దగా తిన్న కదా, అసలు చిరుతిళ్ళు అస్సలు తిన్ను, అలవాటు లేదు. ఎప్పుడన్నా ఎవరైనా తీసుకొస్తే ఆ చెక్కలు ఏదన్నా కొంచెం తింటామని ఎప్పుడన్నా రేరు. రోజు మా ఇంట్లో అసలు కారపు సరుకులని అట్లాంటివి ఉండవు, స్వీట్లని కారాలు అన్నీ ఉండవు. ఇక వంటే ఆ టైంకి అన్నం వండుకున్నానా, ఆ కూర వండుకున్నానా, తిన్నానా. పొద్దున పూట ఏమి టిఫిన్ లేకపోతే జావ తాగానా, రాగి గంజి అది తాగానా, లేకపోతే ఏమి టిఫిన్ లేదా ఈరోజు ఒక 2 కోడిగుడ్లు ఉల్లిపాయలు ఏమి లేకుండా తినే రోజుల్లో 3 రోజులు తిన్నాం. గురు శుక్ర శనివారాల్లో నాన్ వెజ్ తిన్నాం. తినే రోజుల్లో టిఫిన్ ఏమి లేదు, ఆకలిగా ఉంది అనుకుంటే 2 గుడ్లు కొట్టి, కావాలని మీకు చూపిస్తాను నేను, అది కూడా కొట్టేసి ఇంత సాల్టు, ఇంత కారం, అంత జీలకర్ర పొడి, ఇంత కొత్తిమీర ఆకులు 2 వేసి బాగా కొట్టేసి ఒట్టిదే, ఉల్లిపాయ లేకుండా ఒట్టిదే వేస్తా. ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా పొద్దున్నే, అందుకోసం. అంతేనమ్మా, ఇక ఇష్టానికి ఏమి తిన్ను. రాత్రిపూట కూడా మీకు చెప్పపోవడం ఎందుకు, మధ్యాహ్నం వంట చేస్తున్నాను, మధ్యాహ్నం వేడివేడిదే తింటున్నాను, మళ్ళీ రాత్రిపూట పొయ్యి దగ్గర ఉండి స్టవ్ దగ్గరికి వెళ్ళి నేనేం వండుకోలేను. అందుకే చపాతీలు చేసుకోవటం కూడా నాకు బద్ధకం. పనే మీద పొద్దునే చేంజ్ చేసుకుని మళ్ళీ సాయంత్రం ఓవెన్లో పెట్టుకోవాలని నాకు ఇష్టం ఉండదు. అందుకని ఆయన్నమే కొంచెం ఉంటే ఉంటుంది, అంతో ఉంటుంది. ఇక రాత్రికి నేను వండను, దాన్నే మజ్జిగ పోసుకున్నా, లేకపోతే మధ్యాహ్నం కూర ఏదైనా ఉంటే తినేసి ట్యాబ్లెట్ వేసుకోవాలని వేసేసి ఒక గ్లాస్ మజ్జిగ తాగటం, లేకపోతే అన్నంలో మజ్జిగ పోసి తింటామా ఏదో చేస్తా. ప్రాపర్గా మధ్యాహ్నం తిన్నట్టు రాత్రిపూట ఎప్పుడూ తిన్ను, ఇది కన్ఫర్మ్. మధ్యాహ్నం ఎంత ప్రాపర్గా తింటున్నా కదా, మీరే చూస్తున్నారుగా, రాత్రిపూట అంత ప్రాపర్గా తిన్ను. 2 వీక్స్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూశాను, చాలా బాగున్నాయి. నౌ ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అల్లూరి స్పందన ఏదో పేరు కూడా లేదు, అయ్యి రావట్లేదు. 3134 అల్లూరి అంటే పేరుంది. 3134 5 hours బ్యాక్ చూశారు. 2 వీక్స్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూశాను, చాలా బాగున్నాయి. నౌ ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. చాలా థ్యాంక్స్ అయ్యా, అమ్మాయి అబ్బాయి, చాలా థ్యాంక్స్. వీడియోలు అన్నీ చూశారు. ఈ 2 వీక్స్లో అన్నీ చూసేయండి, మాటకే చూడండి. మీరు కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని మీరందరూ ఎంకరేజ్ చేయాలి. 80,000 దాకా అయ్యారు ఇప్పుడు. చెప్పండి, తొందరగా 1 lakh అయిపోద్ది. ఓకేనమ్మా, చెయ్యండి బాగా. ఇక అందరూ మిమ్మల్ని చూస్తుంటే అమ్మమ్మ గుర్తొస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే నానమ్మ గుర్తొస్తుంది, అందరూ ఇదే వాళ్ళ అమ్మలు గుర్తొస్తున్నారని. రామకృష్ణ అనుకుంటా, రామకృష్ణ అని ఉందమ్మా. 9428 1 day కొని చేశారు. అమ్మ మీ పట్టు శారీస్ కలెక్షన్ చూపించండి ప్లీజ్. చూపిస్తా, నేను కూడా అనుకుంటున్నా ఎప్పటికప్పుడే అనుకుని మా చెల్లిగారు అమ్మాయిని కూడా పిలిచా, ఓసారి రామ్మా పట్టు చీరల కలెక్షన్ చూపిద్దాం, ఒక్కదాన్నే బాగోదులే, ఇంకో మనిషి ఉండాలి, రమ్మని పిలిచా. వస్తుంది మా చెల్లిగారు అమ్మాయి, వచ్చినప్పుడు చూపిస్తాను మీకు పట్టు శారీ కలెక్షన్ చూపిస్తా. ఓసారి ఫ్రిడ్జ్ చేయమంటున్నారు, చిన్నవి చేయాలంటే చాలామంది చేస్తున్నారు. అట్టాగే ఏముంది ఫ్రిడ్జ్లో చూపించి అందరికి ఉండేగా అనుకుంటా, కానీ అడుగుతున్నారు చాలామంది, అమ్మ మీ ఫ్రిడ్జ్ వీడియో తీసి చూపించండి అమ్మ, అది పెట్టండి అమ్మ అని. అవి కూడా చేస్తావు, కొన్ని అడుగుతున్నారు కదా, ఇలాంటి చిన్నవి కూడా చేయొచ్చు అనేది ఐడియా వస్తుంది నాకు. చూపిస్తానమ్మా, అన్నీ చూపిస్తా. ఓకే అమ్మ, ఈరోజు చాలా వరకు చదివా. మళ్ళా మంచి రెసిపీ అంటే ఈసారి కూరలు నాకు వెజిటేరియన్ చేసిన కూరలు ఉన్నాయమ్మా, ఆల్రెడీ వస్తాయి. పచ్చళ్ళు చేశాను, సొరకాయ దప్పడం పెట్టాను, ఒకసారి మధ్య పెట్టాను, చింతకాయ అవి పచ్చడి చేసి పెట్టాను. ఒకటి వంకాయ, పెద్ద వంకాయ కాల్చి చేశాను, పెద్ద వంకాయతో పెరుగు పచ్చడి చేయమని ఎవరు అడిగారు నన్ను, అది కూడా చేశాను. 2 ఒక వీడియోలో వస్తాయి. మళ్ళీ మొన్న సొరకాయ పులుసు పెట్టి ఇంకేదో పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి చేశాను, వస్తాయి. వెజిటేరియన్ 2 వస్తాయి ఈ పండగలోపు. పోతే ఈ వంటలు ఉన్నాయి కదా, ఇవి కూడా వస్తాయి. ఓకేనమ్మా, నాన్ వెజ్ మాత్రం రాదు పండగ దాకా, పండగ వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతాయి. ఓకేనమ్మా, ఇక టైం అయింది, అందుకని ఈ రోజుకి ఇది ముగించేద్దాం. చాలాసేపు అయ్యింది ఆ వంట పని, ఇప్పుడు వెళ్ళి అవి చేసుకోవాలి. మళ్ళీ ఇంకా టైం అయిపోతుందని వాటిని ఆపి వచ్చేసాను అనమాట. ఓకే అమ్మా, బాయ్ అమ్మ,
సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. అందరూ మీరు కూడా చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఓకేనా? మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.